వెల్కమ్ టు మెగా 9 టీవీ. నెల్లూరు నగరంలో 37 కోట్లతో డ్రైనేజీలు, రోడ్లను బాగు చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. నిరుపేద, ముస్లిం, మైనార్టీలు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు 50 లక్షల సొంత నిధులతో షాదీ మందిర్ నిర్మిస్తామన్నారు. అలాగే కేవలం ₹2కే 20 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో, పార్టీ నేతలతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నెల్లూరులో ఏదైతే 2014-19లో ఒక 100 పార్కులు టేకప్ చేసి మెజారిటీ పార్కులు పూర్తి చేసాం. దాంట్లో పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంటు, ప్లే ఎక్విప్మెంటు, వాకింగ్ ట్రాక్స్ అన్నీ క్రియేట్ చేసాం. అయితే గత ప్రభుత్వం వాటిని నిర్విరామం చేసి వాటిలన్నింటినీ అసలు కంప్లీట్గా వదిలేసింది. నో మెయింటెనెన్స్. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో పార్కుల మీద ఫోకస్ చేసాం గ్రీన్ కార్పొరేషన్ ద్వారా. సరే, నెల్లూరులో ఎమ్మెల్యేగా నేను కూడా ఫోకస్ చేసి ఏదైతే పార్కులు ఆల్రెడీ ఉండే వాటి పునరుద్ధరణ దాన్ని ప్రారంభించాం. పిల్లలకి 23వ తేదీ నుంచి సెలవులు, ఏప్రిల్ 23 నుంచి సెలవులు అయినప్పుడు పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అందుకే అధికారులకు ఏం ఆదేశించారంటే 23వ తేదీ లోపల ఉన్న పార్కులన్నింటినీ అప్డేట్ చేయండి అన్నాను. ఆ నేపథ్యంలో మొదలుపెట్టారు. మొట్టమొదటిగా కలెక్టర్ ఆఫీస్ పక్కనుండే మహబూబ్ ఖాన్ పార్కుని చాలా చక్కగా దిద్దారు. ఇవాళ ఇక్కడికి వస్తే దాదాపు 200 మంది పిల్లలు ఎంతో ఆనందంగా, వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే మేము ఇట్లాంటి ప్లే ఎక్విప్మెంట్ ఎప్పుడు చూడలేదు సార్. ఇక్కడ నెల్లూరులో జిమ్ ఎక్విప్మెంట్ చూడలేదు. చక్కగా పెట్టారు. వాకింగ్ ట్రాక్ పెద్దవాళ్ళకి పెట్టారు, లైట్స్ వేశారు. ఇవి చేయటమే కాదు, ఈరోజే కమిషనర్ గారికి స్పెషల్గా డ్రైవ్ చేసి చెప్పాను. ప్రతి మున్సిపల్ పార్క్లో డోరు ఓపెన్ చేయడానికి, గేట్ లాక్ చేయడానికి, అక్కడ చిమ్ముకోవడానికి, క్లీన్ చేయడానికి, తర్వాత వచ్చి గ్రీనరీ కట్ చేయడం కోసం, చెట్లను ప్రూనింగ్ చేయడానికి, అవన్నీ చేయటం కోసంగా ఒకరిని అపాయింట్ చేయమన్నాను. దాన్ని కూడా ఈరోజే చేశారు. సీసీ కెమెరా ప్రతి దగ్గర పెట్టమన్నా, సీసీ కెమెరా లైవ్ తీసుకోమన్నాను. ఈ విధంగా ఈరోజు పార్కులు చేయటమే కాదు, పార్కులు మెయింటైన్ చేయటం, అందులో అసంఘిక కార్యక్రమాలు ఏమి జరగకుండా చూడటం బాధ్యతగా ఇవాళ ప్రత్యేకంగా కమిషనర్ గారిని, వాళ్ళ అధికారులందరినీ కూర్చొని ఏం చేయాలో దిశానిర్దేశం ఇచ్చాం. ఆ డైరెక్షన్లో ముందుకు పోతుంది. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ ఫస్ట్ పార్కుని పునరుద్ధరించాం. మొత్తం 46 పార్కులు ఉన్నాయి నెల్లూరు సిటీలో, నెల్లూరు 8. అదేవిధంగా నెల్లూరు రూరల్లో కూడా పార్కులు ఉన్నాయి. అవి కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ పార్కులన్నీ కూడా 23వ తేదీ కంప్లీట్ చేయమన్నా. అధికారులు మెజారిటీ చేస్తున్నాం సార్, మిగిలిన నెలాఖరు లోపల కంప్లీట్ చేస్తామన్నారు. అంతేకాకుండా 54 స్కూల్స్ నెల్లూరు సిటీలో ఉన్నాయి. 54 స్కూల్స్లో ప్లే ఎక్విప్మెంటు, జిమ్ ఎక్విప్మెంట్ పెట్టమన్నా. అది కూడా అధికారులు వర్క్ చేస్తున్నారు. అది కూడా బహుశా ఈ నెలాఖరు లోపల పూర్తవుతాయి. ఈ విధంగా 2014-19లో ఏదైతే పనులు చేశామో, గత ప్రభుత్వం వదిలేసిందో వాటిల్ని ఒక్కొక్కటి మొదలుపెట్టాం. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసిపోయారు. అప్పు కూడా ముట్టడంలో రాష్ట్రానికి అప్పు తేవాలన్నా ఎఫ్ఆర్బిఎం లిమిట్ లేదు. కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. ఈ నేపథ్యంలో పార్కులు, స్కూల్స్, నెక్స్ట్ స్కూల్స్లో క్లాస్ రూములు కావాలా, దాని మీద కూడా విద్యాశాఖ మంత్రితో మాట్లాడుతున్నాను. దాన్ని కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం. అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్ అయింది, ప్రజలు తాగటానికి సంగం బ్యారేజ్ నుంచి చక్కటి లైన్లు వేసాం. దాన్ని కూడా నిన్న ఆ యొక్క ఏజెన్సీతో, అధికారులతో మాట్లాడాను. 6 నెలల లోపల పూర్తి చేస్తామన్నారు. ఏదైతే 15-20% ఆగిపోయిందో దాని డబ్బులు కూడా 165 కోట్లు, 200 కావాలి. ఫస్ట్ 165 కోట్లు సీఎంని అడిగితే సీఎం యాక్సెప్ట్ చేశారు. అది త్వరలో వస్తుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా, అది కూడా 6 నెలల్లో పూర్తి చేస్తామని నిన్న యాక్చువల్గా ఆ కన్సర్న్ ఏజెన్సీ అధికారులు చెప్పారు. అది కూడా జరుగుతుంది. అంతకుముందు అయితే ఎవరైనా ఇంటికి కనెక్షన్ తీసుకోవాలంటే
5,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. యూజీడీకి డిపాజిట్ కాదు, మున్సిపాలిటీకి కట్టాలా 5,000 రూపాయలు. గతంలో తిరుపతిలైనా, వైజాగ్లైనా, విజయవాడలైనా ఇచ్చిన అమౌంట్ కట్టించుకున్నారు. అయితే ఇప్పుడు నెల్లూరులో ₹1 చేసాం. ఒకే ₹1. ఎవరు కనెక్షన్ ఇచ్చుకోవాలన్నా ప్రభుత్వానికి ₹1 కడితే చాలు, 5,000 కట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దానికి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆల్రెడీ కొన్ని ఏరియాలో యూజీడీ అంటే మీ ఇంటిలో వంట యొక్క ఏరియా నుంచి వచ్చే నీళ్లు కానీ, వంటగది నుంచి కానీ, లేదా టాయిలెట్స్ దగ్గర నుంచి కానీ, బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు కానీ, అవన్నీ కూడా మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చుకుంటే ప్రభుత్వం